హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వీకే టెక్స్‌పైర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హెచ్‌టీఎంఎల్‌లోని టేబుల్ టాగ్స్ గురించి నేర్చుకుందాం. టేబుల్‌ని ఎలా క్రియేట్ చేయాలి? టేబుల్‌లో టీడీ అంటే ఏంటి? టీహెచ్ అంటే ఏంటి? టీఆర్ అంటే ఏంటి? ఇలా ప్రతి ఒక్కటి క్లియర్‌గా డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. లెట్స్ స్టార్ట్. టేబుల్ అంటే డేటాని రోస్ అండ్ కాలమ్స్‌లో అరేంజ్ చేయడం. లైక్ ఎక్సెల్ షీట్ లాగా అనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే మార్క్స్ లిస్ట్, ఎంప్లాయీ డీటెయిల్స్, ప్రొడక్ట్ కంపారిజన్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక టేబుల్ ఫార్మాట్‌లో అయితే ఉంటాయి. సో, టేబుల్ అంటే టేబుల్‌లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఈ రోస్ అండ్ కాలమ్స్‌లో కాలమ్ నేమ్స్ ఈ కాలమ్ నేమ్స్‌కి సంబంధించిన డేటా అనేది టేబుల్‌లో ఉంటుంది. లైక్ టేబుల్‌ని క్రియేట్ చేయడానికి మనం ఈ ట్యాగ్స్‌ని అయితే యూజ్ చేస్తాము. ఇక్కడ టేబుల్ అనే ట్యాగ్ టేబుల్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ టీఆర్ అంటే టేబుల్ రో. సో, మనం టేబుల్ ఏదైనా ఒక రోని క్రియేట్ చేయాలి అంటే టీఆర్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాము. అలాగే ఈ టేబుల్‌లో ఏవైనా హెడ్డింగ్స్‌ని డిఫైన్ చేయాలంటే టీహెచ్ అని ఇస్తాము. టీహెచ్ అంటే టేబుల్ హెడ్. సో, అలాగే టీడీ అంటే టేబుల్ డేటా. సో, టేబుల్ ఏదైనా ఒక డేటాని ఇన్సర్ట్ చేయాలి అంటే మనం ఈ టీడీ ట్యాగ్‌ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ట్యాగ్ టేబుల్ ట్యాగ్. ఈ టేబుల్ ట్యాగ్ అనేది క్లోజింగ్ ట్యాగ్‌తో వస్తుంది. ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అనే టేబుల్‌లో రోస్ అండ్ కాలమ్స్ అండ్ ఈ రోస్ అండ్ కాలమ్స్‌లో ఏంటంటే డేటా అలాగే హెడ్డింగ్స్ అనేవి ఉన్నాయి కదా! సో, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక రోని క్రియేట్ చేయడానికి టేబుల్‌లో ఒక రోని క్రియేట్ చేయడానికి టీఆర్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాము. ఎప్పుడైతే ఈ టీఆర్ ట్యాగ్‌ని తీసుకుంటామో అప్పుడు ఏంటంటే మనకి టేబుల్‌లో ఒక రో అనేది క్రియేట్ అవుతుంది. సో, అలాగా ఒక టీఆర్ ట్యాగ్‌ని తీసుకున్నాం. మనకి టేబుల్‌లో ఒక రో అనేది క్రియేట్ అయిందనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ రోలో నేమ్, కోర్స్, మార్క్స్ అనేవి హెడ్డింగ్స్. సో, ఇలాగా టేబుల్‌లో హెడ్డింగ్స్‌ని ఇవ్వటానికి టీహెచ్ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. సో, ఇక్కడ టీఆర్ ట్యాగ్‌ని తీసుకున్నాం. ఈ టీఆర్ ట్యాగ్ లోపల టీహెచ్ అనే ట్యాగ్‌ని తీసుకున్నాం. ఈ టీహెచ్ అనే ట్యాగ్ లోపల నేమ్ అనే టెక్స్ట్ అలాగే కోర్స్, మార్క్స్ అని లైక్ ఇలా ఎన్ని హెడ్డింగ్స్ కావాలంటే అన్ని టీహెచ్ ట్యాగ్ తీసుకొని అందులో ఏదైతే టెక్స్ట్ పెడతామో ఈ టెక్స్ట్ అనేది మనకేంటంటే టేబుల్‌లో హెడ్డింగ్స్‌గా డిఫైన్ చేస్తుంది. సో, ఇప్పుడేంటంటే ఈ నేమ్, కోర్స్, మార్క్స్ అనే వాటికి డేటా అనేది ఉంటుంది గదా! సో, ఇప్పుడు నేమ్‌కి రవి, కోర్స్‌కి హెచ్‌టీఎంఎల్, మార్క్స్‌కి 50 అనే డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి అంటే సో, ఇలా డేటాని ఇన్సర్ట్ చేయడానికి మళ్ళీ ఇంకొక రో అనేది క్రియేట్ చేయాలి. సో, ఇలా రోని క్రియేట్ చేయడానికి మళ్ళీ ఇంకొక టీఆర్ ట్యాగ్‌ని తీసుకోవాలి. సో, ఈ టీఆర్ ట్యాగ్ లోపల ఏంటి అంటే డేటాని ఇన్సర్ట్ చేయడానికి టీడీ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. టీడీ అంటే టేబుల్ డేటా. సో, ఇప్పుడు నేమ్ దగ్గర రవి, కోర్స్ దగ్గర హెచ్‌టీఎంఎల్, మార్క్స్ దగ్గర 50. సో, ఇలా డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఏంటంటే టీడీ ట్యాగ్‌ని తీసుకొని ఈ టీడీ ట్యాగ్ లోపల మనం ఏదైతే టెక్స్ట్ ఇస్తామో ఈ టెక్స్ట్ అనేది ఏంటంటే ఆ కాలమ్స్‌లో ఏంటంటే అప్డేట్ ఇన్సర్ట్ అనేది జరుగుతుంది. సో, ఇలాగ మనం టేబుల్‌లో డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొక రోని క్రియేట్ చేయడానికి మళ్ళీ ఇంకొక టీఆర్ ట్యాగ్. సో, అలాగే ఏదైతే టెక్స్ట్ మనం టీడీ ట్యాగ్స్‌లో ఇస్తున్నామో ఈ డేటా అనేది ఏంటంటే నేమ్, కోర్స్, మార్క్స్ అనే కాలమ్స్‌లో ఏంటంటే ఈ డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో, ఇలాగ మనం టీడీని ఇచ్చేసి టేబుల్‌లో డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. అలాగే రోస్‌ని క్రియేట్ చేయడానికి టీఆర్ అలాగే టేబుల్ హెడ్డింగ్స్‌ని డిఫైన్ చేయడానికి టీహెచ్. సో, ఇక్కడ టేబుల్‌కి మనం ఏదైనా టైటిల్ ఇవ్వాలంటే క్యాప్షన్ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. సో, ఈ క్యాప్షన్ అనే ట్యాగ్‌ని యూజ్ చేసి మనం టేబుల్‌కి టైటిల్ అనేది ఇవ్వచ్చు. సో, ఇవే కాకుండా మనకి ఇంకా టేబుల్‌లో చాలా ట్యాగ్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ఇప్పుడేంటంటే జస్ట్ ఇదే టేబుల్‌ని మనం ప్రాక్టికల్‌గా ట్రై చేసి మన వెబ్ పేజ్‌లో ఎలా డిస్‌ప్లే అవుతుందో చూద్దాం. టేబుల్ క్రియేట్ చేయడానికి టేబుల్ ట్యాగ్. ఈ టేబుల్ ట్యాగ్ అనేది క్లోజింగ్ ట్యాగ్‌తో వస్తుంది. అండ్ ఈ టేబుల్ ట్యాగ్ లోపల బోర్డర్ అనేది ఇద్దాం. బోర్డర్ ఈక్వల్ టు 1 ఇది ఏం చేస్తుందంటే మనకి టేబుల్‌కి బోర్డర్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ ఇప్పుడేంటంటే ఫస్ట్ ఒక రోనైతే క్రియేట్ చేద్దాం. రోని క్రియేట్ చేయడానికి టీఆర్ ట్యాగ్ అండ్ ఈ టీఆర్ ట్యాగ్‌ని క్లోజ్ చేయాలి. సో, ఇప్పుడేంటంటే మనకి టేబుల్‌లో ఒక రో అనేది క్రియేట్ అయితుంది. ఈ రోలో ఏంటంటే ఫస్ట్ మనం హెడ్డింగ్స్ అనేవి ఇద్దాం. సో, హెడ్డింగ్స్ ఇవ్వడానికి టీహెచ్ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. ఫస్ట్ హెడ్డింగ్ నేమ్. సో, టీహెచ్ ట్యాగ్‌ని క్లోజ్ చేయాలి. ఇలా ఎన్ని హెడ్డింగ్స్ కావాలంటే అన్ని టీహెచ్ ట్యాగ్స్. ప్రస్తుతానికి నేను 3 హెడ్డింగ్స్‌నైతే తీసుకుంటున్నాను. ఒకటి నేమ్, ఇంకొకటి కోర్స్ అండ్ మార్క్స్. సో, ఇప్పుడేంటంటే మనకి ఒక రో అనేది క్రియేట్ అయింది. ఈ రోలో ఏంటంటే టేబుల్ హెడ్డింగ్స్ అనేవి ఇచ్చాము. ఇప్పుడు సేమ్ దీన్నే మనం వెబ్ పేజ్‌లో ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ చూస్తే మనకి టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఈ టేబుల్‌లో హెడ్డింగ్స్ అనేవి గూడా మనకి యాడ్ అయింది. సో, అలాగే ఇప్పుడు ఈ హెడ్డింగ్స్‌కి మనం డేటా అనేది ఇన్సర్ట్ చేద్దాం. సో, డేటాని ఇన్సర్ట్ చేయడానికి టీడీ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. సో, మళ్ళీ ఒక రోనైతే క్రియేట్ చేయాలి. టీఆర్ ట్యాగ్ అండ్ టీఆర్ ట్యాగ్ క్లోజింగ్. సో, ఇప్పుడేంటంటే ఇక్కడ నేమ్‌కి రవి, కోర్స్‌కి హెచ్‌టీఎంఎల్, మార్క్స్‌కి 50. సో, ఇలా డిస్‌ప్లే చేయడానికి ఈ టీఆర్ ట్యాగ్ లోపల టీడీ అనే ట్యాగ్‌ని యూజ్ చేసి లైక్ నేమ్‌కి రవి, టీడీ ట్యాగ్ క్లోజ్,
అలాగే కోర్స్‌కి హెచ్‌టీఎంఎల్, టీడీ ట్యాగ్ క్లోజ్ అండ్ మార్క్స్‌కి 50. సో, ఇలాగా మనం డేటా ఇవ్వగానే ఇదేం చేస్తుందంటే, ఏదైతే నేమ్ ఉందో ఈ నేమ్ ప్లేస్‌లో రవి, కోర్స్ అనే ప్లేస్‌లో హెచ్‌టీఎంఎల్, మార్క్స్ అనే ప్లేస్‌లో 50. సో, ఈ కాలమ్స్‌కి ఏంటంటే ఈ డేటా అనేది అప్డేట్ అవుతుంది. సో, ఇలాగా డేటాని యాడ్ చేయడానికి టీడీ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. ఇప్పుడు వెబ్ పేజ్‌లో చూస్తే సో, ఇక్కడ చూడండి నేమ్‌కి రవి, కోర్స్‌కి హెచ్‌టీఎంఎల్, మార్క్స్‌కి 50. సో, ఇలా ఒక రో అనేది క్రియేట్ అయింది. నేమ్‌కి నేమ్, కోర్స్‌కి ఏ కోర్స్ లైక్ మార్క్స్‌కి 50 అనేది ఇలా టీడీని యూజ్ చేసి మనం డేటాని యాడ్ చేయొచ్చు. సో, అలాగే ఇంకొక రోని క్రియేట్ చేయడానికి మళ్ళీ ఇంకొక టీఆర్ ట్యాగ్ అండ్ డేటాని ఇన్సర్ట్ చేయడానికి మళ్ళీ టీడీ ట్యాగ్స్. సో, ఇలాగా టీడీ ట్యాగ్స్‌ని తీసుకొని నెక్స్ట్ కృష్ణ, సీఎస్ఎస్ అండ్ మార్క్స్ 70. సో, ఇప్పుడు ఇక్కడ చూస్తే మళ్ళీ మనకి ఇంకొక రో అనేది క్రియేట్ అవుతుంది. నేమ్ దగ్గర కృష్ణ, కోర్స్ దగ్గర సీఎస్ఎస్, మార్క్స్ దగ్గర 70. సో, ఇలాగా టేబుల్‌లో డేటాని యాడ్ చేయడానికి టీడీ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూస్తే మనకి టేబుల్‌కి ఎలాంటి టైటిల్ కూడా లేదు కదా! సో, టేబుల్‌కి టైటిల్ ఇవ్వటానికి క్యాప్షన్, ఈ క్యాప్షన్ ట్యాగ్ అనేది టేబుల్స్‌కి టైటిల్స్ ఇవ్వటానికి యూజ్ చేస్తాం. ఇక్కడ నేను తీసుకుంటున్న టైటిల్ డీటెయిల్స్. స్టూడెంట్ డీటెయిల్స్. ఇక్కడ వెబ్ పేజ్‌లో చూస్తే మన టేబుల్‌కి ఏంటంటే స్టూడెంట్ డీటెయిల్స్ అనే టైటిల్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. సో, ఇలాగా టేబుల్స్‌కి టైటిల్స్ ఇవ్వాలి అంటే ఈ క్యాప్షన్ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియోని చూసారు కదా! ఇది మాకు అర్థమైంది. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంది అని అనిపించిందా? అయితే ఒక లైక్ అయితే చేయండి. ఈ లైక్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ టేబుల్ ట్యాగ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.